రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈరమ్మయింది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా అన్నా బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు అడు ఎవడు ఇడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లమల పులిబిడ్డ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ మనందరి ఆత్మీయ నాయకుడు ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం, స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మాత్యులు మాన్యశ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు శ్రీమతి సీతక్క గారికి స్వాగతం పలుకుతున్నాం. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీమతి డికే అరుణ గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మక్తల్ శాసన సభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. తర్వాత అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న మహిళా సమాఖ్య సభ్యులు, అధికారులు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే గౌరవనీయులు సిఇఓ షరీఫ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరు కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం సార్, మేడం. ఈరోజు మా మహిళలందరికీ కూడా ఒక శుభదినం. ఒక పెట్రోల్ బంక్ ఎస్పెషలీ బై జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇది రాష్ట్రంలో మొదటి పెట్రోల్ బంక్ సార్. రంగారెడ్డి, సంగారెడ్డిలో ఇది ప్రారంభమై ఉంటే పెద్ద విషయం కాదు. ఇంత మారుమూల ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఫుల్లీ ఆపరేటెడ్ అండ్ రన్ బై జిల్లా సమాఖ్య అన్నది ఇది ఒక గొప్ప విషయం. నారాయణపేట జిల్లా దీన్ని ఒక సంవత్సరంగా దీన్ని పర్స్యూ చేసి ఇది సాధించుకున్నారు సార్. ఇందువల్ల వాళ్ళకి 5 లక్షల నుంచి 8 లక్షల దాకా ప్రతి నెల ఆదాయం రావచ్చు. మీరు చెప్పిన కోటీశ్వర్లు అన్న ఒక కళ ఫస్ట్ నారాయణపేటలోనే 1 ఇయర్లోనే వీళ్ళు సాధిస్తారని అనుకుంటున్నాం సార్. సార్, ఇప్పుడు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ చంద్రకళ ఒక్క నిమిషం మీతో మాట్లాడు. నమస్కారం సార్. ఇక్కడున్న అందరి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడున్న నాతోటి నా సభ్యులకు కూడా అందరికీ నమస్కారం సార్. మొట్టమొదటిగా మేము రాష్ట్రంలో ఎక్కడ లేని నారాయణపేట జిల్లా సమాఖ్యలో ఈ పెట్రోల్ బంకు ప్రారంభోత్సవానికి మీరు రావడం చాలా చాలా గర్వకారణం సార్. చాలా హ్యాపీగా ఉంది మేడం. మీకు కూడా, సీతక్క గారికి కూడా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. మాకు అసలు జిల్లా సమాఖ్యకి ఏ ఆదాయం అనేది ఇంతకుముందు లేకుండే సార్. ఇక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి 6 గుంటల భూమి ఇచ్చి మాకు కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి 20 సంవత్సరాలు లీజుకి ఇచ్చినాం సార్. మాకు నెలకు 10,000 అలా వాళ్ళు రెంట్ ఇస్తున్నారు సార్.